హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు ఎలా చేస్తారో చూద్దామండి. ఈ చేపల పులుసుని డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటారు. ఏరియాస్ని బట్టి నెల్లూరు చేపల పులుసు అని అట్లా ఇట్లా అంటూ ఉంటారు కదా. మా మమ్మీ అయితే ఇలా చేస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. చేపల్ని నీట్గా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. గ్రేవీ కోసం పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఆనియన్స్, టొమాటోస్, మిర్చి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి టొమాటోస్తో కంపేర్ చేసుకుంటే. ఆనియన్స్ ఒక 4 తీసుకుంటే టొమాటోస్ ఒక 2 తీసుకోండి. పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. అవి వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈలోపు మనం ఇందాక కలిపి పెట్టుకున్న చేపల్లో పులుసు పోసుకుందామండి. మన పులుపుకి సరిపడ్డ చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఆ పులుసు తీసి వేసుకొని బాగా కలుపుకోండి. చూసారు కదా, మన పేస్ట్ బాగా కుక్ అయింది. ఆయిల్ కూడా పైకి తేలింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేపల్ని వేసుకోవాలండి. ముందు ఇలా పులుసు వేసుకొని ఆ తర్వాత చేపల్ని ఒక్కొక్కటి వేసుకోండి, లేకపోతే పైన పడిపోతుంది. మొత్తం వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత గంట పెట్టి మొత్తం ఈవెన్గా సర్దుకోండి. తర్వాత మనం గంట పెట్టడానికి ఉండదండి. ఈలోపు మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసమని ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అవి డ్రై రోస్ట్ చేసుకొని చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోండి పౌడర్ లాగా. చూస్తున్నారు కదా, గంట అయితే అస్సలు పెట్టొద్దండి. ఇలా చేత్తోనే తిప్పుకోండి. గంట పెట్టడం వల్ల చేప ముక్క అనేది చెదిరిపోతుంది. మీకు పచ్చి మామిడికాయలు అవైలబుల్లో ఉంటే ఇలా నీట్గా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. వీడియోలో కనిపిస్తున్నట్టు ఆయిల్ అలా పైకి తేలాక మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే. అలాగే టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.